ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించే చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, గతంలో ఎలా ఉండేవారు, ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వచ్చేసరికి ముఖ్యమంత్రి అంటే లెక్క లేకుండా పోయిందని అనుకోవాలా, లేదంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే సినిమా ఇండస్ట్రీని సైతం గద్దె దించడమో లేదంటే ఒక అడుగు వెనక్కి తగ్గేలా చేయడంలో రేవంత్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది అనుకోవాలా? మొత్తం మీద ఇండస్ట్రీ దిగొచ్చి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళారు. తర్వాత ఆయన కూడా ఒక రకంగా అంత సహృద్భావంగా ఏమీ చర్చ జరిగినట్టు కూడా ఏమీ కనిపించలేదు అనేది. అసలు ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? నిజంగా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక సెపరేట్ ఒక వ్యవస్థలాగా చూసుకొని పొలిటికల్గా లేదంటే ప్రభుత్వాన్ని లెక్క చేయలేని తనం ఉంటే గనక దానికి ఇదొక లెసన్ లేదంటే ఒక గుణపాఠం అని అనుకోవాలి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రేవంత్ రెడ్డిని ఏమైనా తక్కువ అంచనా వేసిందా సినిమా ఇండస్ట్రీ? ఓకే, అల్లు అర్జున్ అరెస్టు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కలయిక లేదంటే ఈ చర్చలు ఇవన్నీ ముందే జరుగుంటే బాగుండేది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎలా చూడాలి అంశాలు? దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, డెమీ గాడ్ కల్చర్ నుంచి ఒరిజినాలిటీ వైపుకి వచ్చినట్టు. ఇక్కడ రేవంత్ని తక్కువ చేసి చూడడమో జగన్ని తక్కువ చేసి చూడడమో వీళ్ళ ఉద్దేశం ఏం కాదు. వాళ్ళకి వాళ్ళు దైవాంశ సంభూతులు అనుకుంటారని కూడా నేను అనుకోను. సాధారణంగా సెలబ్రిటీ ఇమేజ్ ఎప్పుడైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి లైఫ్ అది. ఇవాళ రోజున సోషల్ మీడియా రోజులు. ఇవాళ ఆ మధ్యన ఏయో టిక్ టాక్ అని వచ్చేది. ఓ టిక్ టాక్లోది నచ్చితే కూడా కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు, కోట్ల మంది చూశారు, చిన్న చిన్న వాళ్ళు కూడా చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అట్లాగే ఇవాళ రోజున యూట్యూబ్లు ఎన్ని వచ్చాక సెలబ్రిటీ ఇమేజ్ అనేది కేవలం వీడికి ఉంటే మాత్రమే అనేది లేదు. టాలెంట్ ఉన్నోడికల్లా సాధ్యమవుతుంది. ఊరికో సెలబ్రిటీ సార్ ఇప్పుడు అంతే. ఊరికేంటి, ఒకే ఊర్లో 10 మంది సెలబ్రిటీలు ఉంటున్నారు. ఎందుకు అంటే వీడికో సెలబ్రిటీలు కూడా తయారవుతున్నారు. అలాంటప్పుడు నువ్వు ఇంకా ఆ ఉక్కు కవచాన్ని చుట్టుకుని, అంటే నీ చుట్టూతో ఒక దుప్పటి కప్పుకుని అందులో వేడిగా ఉందనుకుంటే కుదరదు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించాలి. బేసిక్గా ఎన్టీ రామారావు స్థాయి హీరో ఇవాళ ఎవరున్నారు? ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి చిరంజీవి స్థాయి హీరో ఎవరున్నారు? ఎలా చూడాలి అసలు స్థాయిని? స్థాయి అంటే వీళ్ళు డబ్బుల్ని చూస్తున్నారు. ఇదివరకటి స్థాయి అలాంటిది కాదు, ప్రజాభిమానపు స్థాయి. ఎన్టీ రామారావుకున్న అభిమానం అక్కినేని నాగేశ్వరరావుకి లేదా? ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావుకున్న అభిమానం ఎన్టీ రామారావుకి ఉంటుందా? ఉంటుంది. కానీ ఎవరు ఎక్కువ ఉన్నారు అన్నది పోటీ. ఆ రోజుల్లో జరిగేది ఏంటంటే, ఒకటి సినిమాలలో నటించడం వల్లనే అభిమానులు అయిపోవాలి. ఆ సినిమాలలో ఆ హీరోల యొక్క మాట్లాడే తీరు, వాళ్ళు సమాజం పట్ల స్పందించే తీరు, వాళ్ళు సమాజం పట్ల సమాజంతో వ్యవహరించేటటువంటి వ్యవహార శైలి కారణంగా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు తోసుకుని పోడు, ఎన్టీ రామారావు తన్నుకుంటూ పోలా. రోజు ఎన్టీ రామారావు పొద్దున్నే ఆయన కోసం తిరుపతి టూర్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే అటు అయ్యప్ప స్వామి టూర్లు వెళ్ళేవాళ్ళు కూడా ఆ రూట్లలోకి వెళ్ళి అక్కడ అట్టించి వస్తారు కదా తమిళనాడు నుంచి. ఆయనకి మద్రాసులో ఆయన ఇంటి ముందున లైన్లో క్యూలు కట్టేవాళ్ళు అటు పొద్దున్నే. కట్టి అక్కడ ఆయన బయటకు వచ్చి పొద్దున్నే అందరికీ నమస్కారం పెట్టేవాడట. పెట్టేదాకా అక్కడే వెయిట్ చేసేవాళ్ళట. కొంతమంది కొబ్బరికాయలు కూడా కొట్టేవాళ్ళట కింద. అంత అంటే ఆ రోజున రాముడైనా కృష్ణుడైనా ఆ అవతారం అది. ఆ రోజు దేవుళ్ళు చూసుకునేవాళ్ళు. అలాగని ఆ అహంకారాన్ని ప్రదర్శించాలి ఎన్టీ రామారావు. వినమ్రంగా నమస్కరించాడు. అలాగే తన మూలాన్ని మర్చిపోలే ఆయన. తన మూలం ఏంటి? సినిమా రంగానికి సంబంధించిన నిర్మాత తనని నమ్మి పెట్టుబడి పెట్టాడు కాబట్టి నిర్మాతకి దండం పెట్టకుండా ఏ రోజు లేడు ఆయన. నిర్మాత వస్తే లెగిసి నుంచునేవాడు హీరోలు ఆ రోజుల్లో. వద్దండి కూర్చోండి అన్నా సరే భలేవారే, మీలాంటి వాళ్ళందరూ సంపన్నులు, మీరు పెట్టుబడి పెట్టడం వల్లనే కదా ఈ రంగం ఇంతమందిని బతుకుతున్నామని చెప్పేవాడు. ఇదంతా మనకు అప్పుడు ఉన్నటువంటి ప్రింట్ మీడియా, అప్పటికి వాళ్ళకి మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలు సోషల్ మీడియాలు లేవు. బట్ ఆనాడు ప్రింట్ మీడియా కానీ లేదా ఎవరైనా చెప్తూ ఉండటం ద్వారా కానీ తెలుస్తూ ఉండేది. అప్పుడు ఓహో మంచోడ్రా ఇతను అనేటటువంటి ఈ మంచితనమే మిగతా హీరోలు ఆ రోజున హర్నాథ్ వీళ్ళకంటే అందగాడు, లేకపోతే ఎస్వి రంగారావు అద్భుతమైనటువంటి నటాచాతుర్యం కలిగినటువంటి వాడు, రావు గోపాలరావు అద్భుతమైనటువంటి వాడు. కానీ ఒకళ్ళ హీరోలు ఒకళ్ళ విలన్లు ఎట్లా అయ్యారంటే
సినిమాలలో పాత్రలే కాకుండా నిజ జీవితంలో వాళ్ళు ఈవెన్ విలన్లు మంచిగా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ గౌరవించేది ఆనాటి సమాజం, ద్వేషించేది కాదు, దూషించేది కాదు. అయితే ఆ తర్వాత సెకండ్ తరంలో వచ్చినటువంటి కృష్ణ కావచ్చు, కృష్ణరాజు, శోభన్ బాబు, వీళ్ళ తరం, నెక్స్ట్ తరం, ఒక రకంగా వాళ్ళ తరంలోనే ఎండింగ్లో బిగిన్ అయిన వాళ్ళు. ఎన్టీ రామారావు, అక్కినేని వాళ్ళ టైంలో ఎండింగ్లో బిగిన్ అయిన తరం వీళ్ళు. వాళ్ళతో కూడా కలిసి చేశారు, కానీ వాళ్ళ వయసు కాదు కదా వీళ్ళు, కొంత తేడా ఉంది. వీళ్ళు తర్వాత యుక్త వయసు బ్యాచ్ అనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు అదే విధానాన్ని పాటించారు. నిర్మాతలకు గౌరవం ఇవ్వడం, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఉద్యోగోపాధి అవకాశాలు కాబట్టి ఎక్కువ సినిమాల్లో నటించడం. కృష్ణ అయితే ఒక్కేడాదిలో 12 సినిమాలు నటించినవి ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఇంకో సినిమా రిలీజ్ అయిన రోజులు ఉన్నాయి. అంత చేస్తూ ఉండేవాళ్ళు. ఏంటి అంటే మన మీద ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంతమంది ఆధారపడి ఉన్నారు. మనం ఒక షూటింగ్ చేస్తే కనుక, ఒక సినిమా చేస్తే కనుక 10 ఏది దగ్గరగా ఒక 1000 మంది దాకా బతుకుతారు. మనం ఇన్ని సినిమాలు షూట్ చేస్తే ఇంతమంది బతుకుతారు అంటే వాళ్ళ బతుకు తెరుగును చూసేవాళ్ళు, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు, ప్లస్ వాళ్ళ సంపాదన చూసేవాళ్ళు, ఆదాయం. ఒకళ్ళకి ఒక నిర్మాత నష్టపోతే వీళ్ళ జేబులోంచి డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి, లేదా ఇంకో సినిమా ఫ్రీగా చేసినవి ఉన్నాయి. దానివల్ల వాళ్ళని మనం హీరోలుగా చూసాం కాబట్టి గౌరవించాం. ఇవాళ పరిస్థితి ఏంటంటే హీరోలు నిర్మాతలకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, హీరోలు డైరెక్టర్లు ఎంచుకుంటున్నారు, హీరోలు నిర్మాతలను ఎంచుకుంటున్నారు. చివరికి నిజమైన నిర్మాతలు పక్కకి పారిపోయి ఈ ధనవంతులైనటువంటి నిర్మాతలు వచ్చారు. ఇమేజ్ ప్యాటర్న్ కోసం చేసే పెట్టుబడి పెట్టేవాళ్ళు. దాంతో ఏమైపోయింది, బాగా సంపాదన రుచి మరిగింది. ఈ సంపాదన రుచి మరిగాక ఏ స్థాయికి వచ్చారంటే అందరిగాడికి పిండుకుందాం. ఒక నిర్మాత ఒక సినిమాలో ఫెయిల్ అయ్యాడు అంటే అతను చేసేది కాదుగా తప్పు. ఇదే హీరో గారు డైరెక్టర్ నుంచి హీరోయిన్ దాకా ఎవరు ఉండాలి ఈయనే డిసైడ్ చేస్తున్నాడు. చివరికి డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు కూడా ఇతను ఏంది వాళ్ళ నిర్మాత పని అంటే జస్ట్ ఫైనాన్సర్ అంతే. ఫైనాన్సర్ మామూలు ఫైనాన్సర్ కంటే ఈయన పెద్ద ఫైనాన్సర్. అట్లుంది వాళ్ళ జీవితం. కనీసం రూపాయి వడ్డీ కూడా దొరకట్లా, పోయిందే 10 రూపాయలు లాసుకు పోతున్నాడు. అలాంటి సిచ్యుయేషన్లో నిర్మాతలను చులకన చేస్తున్నాం, వ్యవస్థను చులకన చేస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. చివరికి నిర్మాతలకు రెమ్యూనరేషన్లు ఇచ్చే స్థాయికి వచ్చారు హీరోలు. డెమిగాడ్స్, వాళ్ళకి వాళ్ళే దైవాంశ సంభూతుల కింద భావించుకోవడం పెరిగిపోయింది. వీళ్ళని అలాగా ప్రొజెక్ట్ చేసేటటువంటి మీడియా, వీళ్ళని అలాంటి ప్రొజెక్ట్ చేసేటటువంటి పత్రికలు, వీళ్ళని అలాంటి ప్రొజెక్ట్ చేసేటటువంటి మిగతా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు బతుకు తెరువు కోసం వీళ్ళు ఏ ఏదో పనులు చేసినా సరే సూపర్ అని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు. ఇది వచ్చేటప్పటికి ఇక మనం ప్రభుత్వాలని రాజకీయాల్ని కూడా శాసించేయగలమని డిసైడ్ అయిపోయారు. ఎన్టీ రామారావు తర్వాత అనేక మంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు, అది మనకి తెలియాలా. అలాగే సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ శాసించలేదు, అది తెలియాలి మనకి. కానీ ఇదంతా మర్చిపోయి రాజకీయాన్ని శాసించాలనుకోవడం ప్రారంభించారు. అంతవరకు ఒకటయింది. అక్కడ వాళ్ళకి మధ్యన క్లాష్ వచ్చింది. మేము చట్టాల ప్రకారం నీకు అవకాశాలు ఇస్తుంటే నువ్వు దాని ద్వారా సంపాదించుకుని చివరికి నన్ను విలన్గా చేసేటటువంటి స్థాయికి వస్తే నేను ఎందుకు ఊరుకుంటానన్నటువంటి కోపం ప్రారంభమైంది. కానీ అదేంటంటే ఇంట్లో పెళ్ళాం మీద కోపం లాంటిది, లోపల మాట్లాడుకోగలి కానీ బయట అరవలేడు, ఆగిపోయింది. అందువలన వీళ్ళు ఏమనుకున్నారు, మనం చేస్తే చచ్చినట్టు కుక్కిన పేనులాగా పడి ఉంటున్నాడు అనుకున్నారు. కుక్కిన పేనుకు కూడా నీ గోరు తగిలేంత వరకే, ఈ లోపు బ్లడ్ లాగుద్ది, నాశనం చేశారు. ఇప్పుడు చేస్తుంది అదే. ఏం జరుగుతూ ఉంది, అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి పెరిగేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో జగన్ అయినా, తెలంగాణలో రేవంత్ అయినా, వీళ్ళు ఎక్కడ ఏమైపోయింది, కేసీఆర్ భయపెట్టి కంట్రోల్లో పెట్టాడు, చంద్రబాబు ప్రేమతో కంట్రోల్లో పెట్టాడు. వీళ్ళిద్దరి పట్ల భయంతో ఒకళ్ళతో, ప్రేమతో ఒకళ్ళతో ఉంది. అది కుల భయం, కుల ప్రేమ ఇక్కడ, అక్కడ గుణబలం అక్కడ జరిగింది. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని అసలు ముఖ్యమంత్రులకు గుర్తించడం మానేశారు. జగన్మోహన్ రెడ్డినైనా రేవంత్ రెడ్డినైనా. అంతవరకు కూడా బాగానే ఉంది. తర్వాత ఏమైంది, పోనీ అట్లాగని చెప్పి వీళ్ళు ఏమన్నా సినిమాలకు సంబంధించి డబ్బులు తీసుకోవడం మానేశారా? వీళ్ళు సినిమాకి రేట్లు ఎక్కువ పెట్టుకొని కూడా గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ అయింది. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, నా చిన్నప్పుడు సంగతి పక్కన పెట్టేయండి. నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక
కొన్ని వందల వార్తలు కవర్ చేస్తుంటా. సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు మీద కమ్యూనిస్టుల ఉద్యమాలు, సినీ ప్రేక్షక సంఘాల ఉద్యమాలు, అభిమాన సంఘాల ఉద్యమాలు. నా చిన్నప్పుడు నేను మొట్టమొదటి సినిమాకి వెళ్ళినప్పుడు విజయవాడ శరత్ టాకీస్లో డైరెక్ట్గా మా అమ్మ నాన్న నన్ను ఒక్కడిగా పంపించింది, మా చెల్లెలు నన్ను పంపించింది. ఆ రోజున 50 పైసలు టికెట్, 50 నుంచి 75 పైసలు పెంచితే పెద్ద రచ్చ. గుడివాడలో అదే థియేటర్ల ముందు ధర్నాలు, రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాలు చూశాను నేను. తర్వాత నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక రూపాయి పావలా ఉండేది సినిమా అప్పుడు నేల. రూపాయి పావల నుంచి రూపాయిన్నర చేసినప్పుడు రచ్చ రచ్చ. చివరికి ఒక 10 పైసలు తగ్గించుకోవడానికి ముందుకు వచ్చింది గవర్నమెంట్, ఏది వాళ్ళతో ఒప్పించి. అలాంటి సిచ్యుయేషన్స్ ఉండే. ఇవాళ వచ్చేటప్పటికి ఈ మల్టీప్లెక్స్లు బిగినయ్యాక ఏ స్టేజీ దారుణం అండి, అడ్డకోలు దోపిడీ. ఏకంగా అసలు ఎవరిని అడిగి రేటు పెంచుతారు అంత రేటు? మన కళ్ళెదురుకుండా ఒక్కసారిగా 150కి వెళ్ళిపోయింది. 100 టికెటే లేదు అసలు. ఇప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడో ₹10 చూసింది, నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన నాటికి రూపాయి పావాలంటే ఎంత పెద్ద గ్యాప్ ఉంది అక్కడ. దాదాపు 15-20 ఏళ్ళకి నేను రూపాయి తేడా చూస్తే ఇక్కడ ₹100 ₹150 తేడా చూసేసా నేను అతి తక్కువ టైంలో 10 ఏళ్లలో. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరి. ఇంకోటి, ఇదివరకు మా చిన్నప్పుడు సినిమా థియేటర్లో ఏంటంటే నేల అంటే నేల ఉండేది, బెంచ్ అంటే బెంచ్ ఉండేది. వసతుల రీత్యా చూస్తే ఆ రోజుతో ఇవాళ అద్భుతంగా ఉంది, నో డౌట్. వసతుల రీత్యా చాలా మారినాయి. కానీ ఆ వసతుల రీత్యా పెరిగిన రేటు కంటే వీళ్ళ దోపిడీ ఎక్కువైంది. ఇంకోటి, మన స్వేచ్ఛని చంపేశారు. ఇదివరకటి రోజుల్లో థియేటర్ లోపలికి వచ్చి అన్ని అమ్ముకునేవాళ్ళు ఫస్ట్లో. తర్వాత అట్లా అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ప్రారంభించినాయి థియేటర్లు. చేసి అది ఎవడు థియేటర్కి సంబంధించిన మేనేజర్ సంపాదించుకునేవాడు. అది గమనించి థియేటర్ యాజమాన్యాలు ఏం చేసినాయి, అసలు నువ్వెవడు అట్ట డెసిషన్ తీసుకోవడానికని బయటే ఉండాలి, ఆ తలుపు దగ్గర ఉండాలి, ఆ తలుపు దగ్గర ఉండేవాడంతా నెలకింతని కట్టాలి, వాళ్ళని వరకే అమ్మనిస్తాం. అట్లాగే బయట ఎవడ పెట్టడం ఎట్ట తెలుసుద్దండి, డబ్బులు కట్టినోడు కూడా అని చెప్పి ఈ షాపులోళ్ళు గొడవ చేస్తుంటే, ఓకే అయితే లోపలికి వచ్చి పెట్టుకున్నందుకు ఎంత తీసుకో, ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళిపో అయిపోగానే. ఓన్లీ ఇంటర్వెల్ టైంలోనే లోపల పెట్టేవాళ్ళు అప్పుడు సామాను, ఈ సమోసాలు గిమోసాలు ఇంటర్వెల్ అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళు బయటికి. ఇది చూసాం మన కళ్ళు ఎదురుగుండా. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే, బయట థియేటర్ వాకిట్లో ₹10 ఉండే సమోసా థియేటర్ లోపల ₹80 ఉంటుంది. థియేటర్ బయట ₹30 ఉండే పేలాలు థియేటర్ లోపలికి వెళ్తే ₹300 అవుతుంది. థియేటర్ బయట ₹20 ఉండే కూల్ డ్రింక్ లోపలికి వెళ్తే ₹200 ఉంటుంది. అందులో ఇన్ని ఐస్ గడ్డలు వేస్తాడు దాంట్లో. అంత దుర్మార్గంగా దోచేస్తుంటే పట్టించుకోని సినీ ఇండస్ట్రీని ఎందుకు ప్రజలు ఆప్యాయంగా చూస్తారు? అలా దాంతో ప్రజలకి వీళ్ళ మీదన హీరోయిక్ వర్షిప్ అనేటటువంటిది ఆ యువతరపు సంఖ్య తగ్గిపోయింది. మన చిన్నప్పుడు ఏంటంటే చచ్చేదాకా అదే ఫ్యాన్స్, ఇవాళ రోజున 25 ఏళ్ల లోపే ఫ్యాన్. కానీ ఒక్కటిసారి ఈ అంశం గురించి మాట్లాడుకుంటే, రేవతి మరణం లేదంటే పుష్ప, తొక్కిస్ లాంటి ఇవన్నీ హీరోలు, సినిమా సెలబ్రిటీలు తెర మీద మాత్రమే హీరోలు, తెర వెనక వాళ్ళు ఎలా ఉంటారు అని తెలియచెప్పే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి నిబద్ధత ఎంతవరకు కనిపించింది? ఆయన రేజ్ చేసిన పాయింట్ నిజంగా, ఒక హీరోని అరెస్ట్ చేసి లోపల పెడితే ఒక నైట్ ఉంచితే తెల్లారేసరికి అంతమంది వచ్చి పరామర్శించారు. ఆ కుటుంబాన్ని వాళ్ళందరూ ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబంలో లేదంటే ఆ బిడ్డనో లేదంటే వాళ్ళ కుటుంబానికి ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? ఆయన రేజ్ చేసిన పాయింట్ నిజంగా సినిమా ఇండస్ట్రీ నిజస్వరూపాన్ని ఏమైనా ప్రజల ముందు ఉంచేలా చేసింది. బేసిక్గా అక్కడ నేను ఒకటి తప్పు పడతా, రేవంత్ రెడ్డి ఆలోచన కూడా. ఇప్పుడు వీళ్ళు ఊరేగింపుకి వెళ్తారు, ప్రదర్శనకి వెళ్తారు, అక్కడ తొక్కిసలాట జరిగింది, వీళ్ళు ఏది బాధ్యత తీసుకుంటారా? పోలీసులు బాధ్యత అంటారా? అక్కడ వాళ్ళదే బాధ్యత అంటారు కదా. మరి అప్పుడు అక్కడ వాళ్ళది బాధ్యత ఎట్లా అవుతుంది హీరోది? బేసిక్గా అతనికి తెలియకుండా, నేను అనేది థియేటర్ అతను సొంతం ఏం కాదు కదా బేసిక్గా. ఒకవేళ సొంతమైనా కూడా ఆ టైంలో జరిగే తొక్కిసలాట వాళ్ళది కాదు కదా. పాయింట్ అక్కడ ఫస్ట్ తప్పు థియేటర్ వాళ్ళు చేశారండి. థియేటర్ వాళ్ళు చేసిన పని ఏంటంటే, అల్లు అర్జున్ వస్తున్నప్పుడు క్రౌడ్ని ఎక్కువ చూపెట్టడం కోసం అని చెప్పేసి ఆ థియేటర్ లోపలికి ముందు, ఇప్పుడు మనం టికెట్ కొన్న వాళ్ళని ఫస్ట్ లోపలికి పంపించేస్తారు కదా, హీరో వచ్చినప్పుడు ఆ మధ్యలో కూర్చుని చూస్తాడు, ఆ తర్వాత చెయ్యి ఊపేసి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని ఎవరిని లోపలికి పోనీలేదట, టికెట్లు కొన్న వాళ్ళని పోనీయకుండా అల్లు అర్జున్ వచ్చేదాకా ఆపారట.
అల్లు అర్జున్ వచ్చాక ఒక్కసారి గేట్లు తెరిచేటప్పటికి ఇతను చూడడానికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు తొక్కున్నారు. దానివల్ల తొక్కిసలాట జరిగింది. ఆ తప్పు థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా. థియేటర్ యాజమాన్యం తప్పు 100%. అదే సందర్భంలో అట్లా చేస్తున్న వాళ్ళని వారించలేకపోయిన పోలీసులు అక్కడే ఉన్నారు. సరే వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా ఇది సెకండరీ. ఫస్ట్ అయితే అట్లా చేయడం తప్పని చెప్పి వారించలేకపోయిన పోలీసులు తప్పు. రెండవది అంతవరకు అది అక్కడ అల్లు అర్జున్ తప్పని నేను అనుకోను. అయితే అల్లు అర్జున్ తప్పు ఇక్కడ ఏంటంటే నేను తాజాగా విన్నది ఇవాళ నిన్న వీళ్ళ మీటింగ్ అయిపోయాక నాకు విశ్వసనీయంగా ఉన్న సమాచారం ఏంటంటే, సరే ఆయన ఉపన్యాసం అదంతా బయట మాట్లాడింది, లోపల జరిగింది విషయం ఏంటంటే ఈ అల్లు అర్జున్కి 41 నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారట పోలీసులు. అసలు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదట వాళ్ళు. 41 నోటీస్ ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళిద్దరిని సంజయ్ థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా సెక్యూరిటీ వాళ్ళని. ఇతనికి జస్ట్ 41 నోటీస్ ఇచ్చి ఒక వివరణ తీసుకునేసి క్లోజ్ చేస్తే సరిపోతుందని వెళ్ళారట. అయితే పెద్దోళ్ళు కదా అనేసి ఏసీపీ కూడా వెళ్ళారు తోడు. 41 నోటీస్ కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తే సరిపోతుంది. కానీ ఏసీపీ, సిఐ, ఎస్ఐ వీళ్ళు కూడా వెళ్ళారు, కానిస్టేబుల్ కూడా. వెళ్తే బయట గేటు బయట 45 నిమిషాలు ఆపారట యూనిఫామ్లో వచ్చిన పోలీసుల్ని. అదేదో ఈ డెమిగార్డ్ గారిని చూసి వీరి దర్శనం చేసుకోకపోతే వాళ్ళు ధన్యులు కాలేరని ఆపేశారట బయట. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక కూడా అల్లు అర్జున్ బయటికి రాడంట, అల్లు అరవింద్ బయటికి రాడట, ఈ బౌన్సర్లు ఆడ కూర్చుని అడ్డంగా ఉంటారట, లోపలికి పోనీరట. ఆ లాన్స్లో కనీసం కుర్చీ కూడా వేయకుండా దాదాపు 1.5 సేపు నుంచోబెట్టారట. మొత్తం 2.5 గంటలు వీళ్ళు అక్కడే ఉన్నారు. కాదు, అహం అంటే ఈ బౌన్సరో ఈ మేనేజరో వీళ్ళు పోలీస్ అంటే ఏముందిలే అనే ఒక చులకన భావం. అదేదో వీళ్ళేదో అల్లు అర్జున్ని చూసుకుంటానికి అభినందించడానికి వచ్చినట్టు, లేదంటే కనుక ఆయనతో ఏ ఫోటో దిగడానికి వచ్చినట్టు, లేదంటే ఆయనకి వెనకాలేదో సెక్యూరిటీకి వచ్చినట్టు అని ఫీల్ అయ్యారు. అంటే మా వాడు అధికుడు, అతీతం వీళ్ళందరికీ అనేటటువంటి రూట్లో ఫీల్ అయ్యారు. ఆ ఫీలింగ్తో పట్టించుకోలేదట. అప్పుడు ఒక అధికారి, మంచి హానెస్ట్ ఆఫీసర్ అట, ఇళ్లలో కమిషనర్ గారితో డైరెక్ట్గా ఫోన్ చేసి ఎట్టుంది ఏం చేయమంటారు సార్ అన్నారట. ఎత్తుకొచ్చేయండి అన్నారట. వాళ్ళకి కోపం వచ్చింది, అంత అహం ఏంటనే. అప్పుడు వెళ్ళారట బెడ్రూమ్లోకి రమ్మనమని. అప్పటిదాకా నోటీసు తీసుకోవడానికి కూడా బెడ్రూమ్ దగ్గరే, లోపల అసలు పట్టించుకోవాలా, లోపల వాళ్ళు టీలు తాగుతున్నారు, కూల్ డ్రింకులు తాగుతున్నారు అంతా. వీళ్ళని అసలు అదేదో పనోళ్ళని చూసినట్టు చూశారనమాట. దానివల్ల ఇంత సీరియస్ అయ్యింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చినటువంటి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి చెప్పారు అన్న మాట వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ధృవీకరించబడినటువంటి విశ్వసనీయ సమాచారం సినిమా రంగం నుంచి వచ్చింది. సినిమా భాషలో చెప్పుకోవాలంటే అది అంతే. కానీ ఒకటి సార్, పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా రేవంత్ రెడ్డికి లేదంటే సినిమా ఇండస్ట్రీకి మధ్య మొన్నటి వరకు, మరి నిన్నటి వరకు కూడా ఏమో, ప్రస్తుతం కూడా ఏమో నాకు తెలియదు, అది కూల్ అయ్యే వాతావరణం కనిపించిందా నిన్న భేటీ తర్వాత? ఒక రకంగా రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈ బెనిఫిట్ షోలు ఆపేస్తామని ఇవన్నీ కూడా ఎక్కడ తగ్గినట్టయితే ఏమీ కనిపించలేదు అనేది. లోపల ఏం జరిగిందో పూర్తిగా నాకు అవగాహన లేదు. కాకపోతే అది ఏంటి, సినిమా ఇండస్ట్రీకి అతను చెప్పిన లాజిక్ ఒకటి నేను విన్నదైతే విశ్వసనీయంగా, మీరందరూ కొంతమంది బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు అయితే వాళ్ళ తండ్రి ఏమి యాక్టర్ కాదు, వాళ్ళ తమ్ముడేమి యాక్టర్ కాదు, తర్వాత కదా వాళ్ళందరూ యాక్టర్లు అయింది, ఎదిగినటువంటి వ్యక్తి. అలాగా అనేక మంది అలాగా తమ టాలెంట్తో వచ్చారు. అలాగే తండ్రుల వారసత్వంతోనూ లేకపోతే కుటుంబ వారసత్వంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సంథింగ్ అలా వచ్చినోడు అందరూ అలాగ ఉన్నారని సక్సెస్ కాలేదు కదా. మళ్ళీ మీలో ఏదో టాలెంట్ ఉంటేనే కదా సక్సెస్ అయింది. కాబట్టి టాలెంట్ వల్లనే మీరందరూ ఉన్నత స్థితికి వచ్చారు. మరి నేను టాలెంట్ ఉన్నోడినే కాబట్టినే కదా సీఎం దాకా అయ్యింది. సామాన్యుడి దగ్గర నుంచి వచ్చాను నేను, రాజకీయాల్లో నా టాలెంట్ నాకుంటేనే వచ్చాను. అలాంటప్పుడు గుర్తించడానికి ఏంటి మీకు బాధ? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 8 సినిమాలకు టికెట్ రేట్లు పెంపడానికి నేను జీవోలు ఇస్తే ఒక నిర్మాత మాట్లాడు, ఒక హీరో మాట్లాడు, ఏంటి అంత అహం? ఏం మీరేమన్నా మీకు ఇవ్వాలా? అదేమన్నా ఏది గ్రాంటెడా? కాదు కదా. చట్టం దగ్గర నాకున్నటువంటి అధికారంతో నేను నీకు న్యాయం చేస్తాను, నువ్వు ఇబ్బంది పడకూడదు.
నీకు మంచి చేసి పెడతంటే కనీస కృతజ్ఞత కూడా లేదు. పైగా నేనేదో డబ్బులు తీసుకుని ఇట్లాంటి పర్మిషన్స్ ఇస్తున్నానని చెప్పేసి కేటీఆర్ మాట్లాడితే మీరెవరు నోరు మీద పడరు. మరి నేను ఎందుకు ఇవ్వాలి మీకు? జనంలోకి ఏం వెళ్తుంది? వేరే సంకేతం వెళ్ళటలేదా? నేను ఎందుకు ఇవ్వాలి మీకు? అట్లాగే అల్లు అర్జున్ విషయంలోనైనా రేవంత్ అతను ఏదేదో మాట్లాడతాడు కేటీఆర్, మీరు సమాధానం చెప్పాలి కదా. ఏది రేవంత్ ఎట్లా అన్నాడు, రేవంత్ ఎట్లా చేశాడు అని చెప్పేసి చెప్పరు కదా. మీరు ఏంటి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని మీరు ఉన్నారు, ఫీల్ అవుతున్నారు. మీరేంటి ఎంజాయ్ చేస్తున్నారు. అది ఎట్లాగా మా స్థాయి ఇది, మా పేరు మీద వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు రాజకీయాలు అన్నట్టు మీరు చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేస్తా, నా పవర్ నేను ఎంజాయ్ చేస్తా. 45 నిమిషాలు లేట్గా వచ్చాడు నిన్న, వెయిట్ చేశారు వీళ్ళందరూ. కాబట్టి అక్కడ 45 నిమిషాలు, అక్కడ 2 గంటలు 45 నిమిషాలు కూర్చోబెట్టారు. ఇక్కడ ఇది ఉంటుంది. నేను ఇక్కడ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అనుకోకండి. మీరేమి అతీతులు కాదు, అది గుర్తుపెట్టుకోండి అనేది క్లియర్గా చెప్పారట. కాకపోతే మధ్య మార్గం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మళ్ళీ అదే సినీ మాఫియా చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ నలుగురు చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆ నవరంగు, ఆ సురేష్ బాబు, ఆ అల్లు అరవింద్, ఆ దిల్ రాజు. చూడండి, మొన్నటిదాకా అల్లు అరవింద్కి దిల్ రాజు రానంత వరకు కంగారు పడ్డాడు ఆయన. దిల్ రాజు రాగానే ఫుల్ ఖుషి. చెక్కులు ఆ కుటుంబం చేతికి ఇవ్వకుండా దిల్ రాజు చేతికి ఇవ్వడం ఏంది? చెక్ ఇవ్వాల్సిందే ఆ అబ్బాయి, గాయపడి ఆసుపత్రిలో ఉన్న అబ్బాయి తండ్రికి కదా. దిల్ రాజు చేతికి ఇవ్వడం ఏంటి అంటే ఆయన గౌరవం ఇచ్చేసిన. వీళ్ళల్లో వీళ్ళు గౌరవాలు ఇచ్చుకుంటారు. అంటే వాస్తవానికి 25 లక్షలు ఇచ్చి సరిపెట్టుకుందాం అనుకున్నారు ముందు. ఎంత సీన్ జరగడం లేదు. 10 లక్షలతో సరిపెట్టుకునే వాళ్ళు 10 లక్షలే ఇచ్చిందంట డీడీ వరకు. అదే ఇప్పుడు 2 కోట్ల వరకు వెళ్ళడం ఒక రకంగా రేవంత్ రెడ్డి వల్లేనా అది, లేదంటే సినిమా ఇండస్ట్రీ తలా కదిలి? నో డౌట్ అతను అరెస్ట్ చేయడమే కరెక్ట్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు వీళ్ళ ఆలోచన బట్టి ఏమనిపిస్తుందంటే రేపు మాపో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సిఫార్సులు తీసుకుంటారు. ఆ సిఫార్సుల్లో బెనిఫిట్ షోలు ఎక్కువ ఇవ్వద్దు, 10 ఇవ్వద్దు, 1 ఇవ్వండి, 1 రోజు ఇవ్వండి, 2 రోజులు ఇవ్వండి, దానికి ఎంత రేట్ ఇవ్వండి, ఇట్లా కొద్దిగా తగ్గించి ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు ఇంకా ఆపేస్తానని చెప్పిందా సార్ ప్రభుత్వం? డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పాడు కదా, నేను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు ఇవ్వనని, అట్లాగే టికెట్ రేట్ల పెంపుకి ఇవ్వనని. ఇప్పుడు అది మార్చాలి అంటే రేపు గేమ్ చేంజరే, అతిపెద్ద గేమ్ చేంజర్ ఇతనికి. రేపే ఇచ్చేసాడు అనుకోండి ఓ సమస్య, ఇవ్వలేదంటే ఓ సమస్య రాబోయే రోజుల్లో. కాబట్టి ఏదో కమిటీ పేరుతో కాలక్షేపం చేసి, అంటే భారీ బడ్జెట్ సినిమాలు అయినా ఇంకా అంతేనా సార్? అదే అనేది ఇప్పుడు అది ఏం చేస్తాడనేది చూడాలి. 3,000 వరకు అమ్ముకున్నారు. అవును, అవకాశం దక్కేసింది వాళ్ళకి. ఇంకా రేవంత్ పుణ్యం అని చెప్పి రేటు ఎక్కువ వచ్చింది. అది మామూలుగా అయితే వారం రోజుల్లో 10 రోజుల్లో అయిపోతుంది సినిమా. ఈ గొడవ పుణ్యం అని చెప్పి కలెక్షన్స్ ఎప్పటిదాకా కూడా నడిచింది. కాకపోతే తెలుగు రాష్ట్రాల కంటే నార్త్లో ఎక్కువ వచ్చింది. దానికి 7,700 కోట్లు ఏమో అక్కడే ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదో కమిటీ వేసేసి, కాకపోతే రేట్లు ఇప్పుడు మొన్న 1,100 ఎంతో ఇచ్చారు, అంత కాకుండా ఓ 50-100 తగ్గించి 1000కి తగ్గించానని చెప్పడము. ఏదో మొన్న ఏమని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి, 3,000 రూపాయలు అంటే నేను 1000కి చేశానన్నాడు. అంటే వీళ్ళు ఒప్పుకుంటే 10,000 పెట్టేటట్టున్నారు టికెట్ రేటు, అట్లా పెట్టినట్టున్నారు. ఆ టైంలోనే వచ్చిన వాళ్ళందరినీ దోచేసుకోవాలన్నట్టు ఉన్నట్టున్నారు. ఇప్పుడు బెనిఫిట్ షోలు ఇస్తారా లేదా, అట్లా టికెట్ రేటు ఇచ్చినా ఇవ్వకపోయినా రేవంత్కి సమస్య. ఇస్తేనేమో అదిగో డబ్బులు తీసుకుని ఇస్తున్నాడు అంటారు. రేపు పొద్దున వీళ్ళు నెగిటివ్ ప్రచారం ఏం చేస్తారు, లంచాలు ఇచ్చి అంటారు. అట్లాగే ఇవ్వలేదనుకోండి, అదిగో ఈ మూలంగా సినిమా రంగాన్ని నాశనం చేస్తున్నాడు అంటారు. ఇది ముళ్ళకంప మీద చీర లాంటిది. కానీ ఒకటి సార్, ఫైనల్గా సీఎం అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వ్యవహారానికి సంబంధించి సీఎం అంటే రేవంత్లా ఉండాలి అని అనుకోవాలా, లేదు భవిష్యత్ అవసరాలు చూసుకుంటే అనవసరంగా ఈ గిల్లి కజ్జాలు లేదంటే ఈ కయ్యం అవసరమా సినిమా ఇండస్ట్రీతో అని అనుకోవాలి? 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు కాబట్టి సైలెంట్గా పనిచేసుకోవడం బెటరు. అతిగా పోయి రాజకీయాలు మేము శాసించాలి అనుకుంటే కనుక అప్పుడు వీళ్ళని శాసించే వాళ్ళు వస్తారు. అవునా? అంటే వీళ్ళ ఎఫెక్ట్ తర్వాత అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తారు నాకు తెలియకడుతున్నా. ఇప్పుడు కేసీఆర్ చేశాడు, కేసీఆర్ని ఏం చేశారు వీళ్ళు? కేసీఆర్కి దాసోహం అనలేదా? అంటే సెలబ్రిటీ ప్రచారం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. ఎందుకు చేస్తారు? వీళ్ళందరూ ప్రచారం చేస్తే గెలిచాడు ఏంది రేవంత్? ఏమన్నా కేసీఆర్ ఏమన్నా ప్రచారం చేస్తే గెలిచాడా?
వీళ్ళు ఒకటండి, పవన్ కళ్యాణ్ లాగా తిరగబడి ఎవరో వస్తే ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా 10 సంవత్సరాలు కష్టపడితేనే కదా వచ్చింది. కాబట్టి అట్లాంటి పోరాడే తత్వం ఉంటే ఒక హీరోకి అవుతుంది, మొత్తానికి అవ్వదు కదా అదేమి బేసిక్గా. ఇంకోటి ఏంటంటే ఆనాటి ఇమేజ్లు వాళ్ళు ఏముంది, ఇంకొక అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మనకు ఆంధ్రాలో అంటే కులగజ్జి ఉంది. ఈ కులగజ్జి కారణంగా హీరోల అభిమానాలు ఇవన్నీ వేరే రకంగా ఉంటుంటాయి. తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇక్కడున్నంత విపరీతమైన మూఢభక్తి లేదు అక్కడ. అక్కడ గౌరవిస్తారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు, కానీ చచ్చిపోరు హీరోల కోసం. ఇక్కడతో పోల్చుకుంటే 100కి 70% తక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడేదో వీళ్ళు శాసించాలనుకోవడం కష్టం. కానీ ఒకటి సార్, ఫైనల్గా ఈ అంశంలో వచ్చిన అంటే జనరల్గా వచ్చిన డౌట్ సోషల్ మీడియాలో కూడా బాగా రేజ్ అవుతుంది. చిరంజీవి ఒక పెద్దన్న పాత్ర ఓకే, నిజంగా ఆయన తీసుకోకపోయినా ఆయన్ని ఇప్పుడు పెద్ద హీరో కాబట్టి అక్కడ ఒక రకంగా ఆయన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు, ఇప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు అంటారు, రాజీనామా చేయలేదు ఆ సభ్యత్వాన్ని. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎంఏ ఉన్నారు. ఆయన కూడా ఎందుకు లైట్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చే వరకు కూడా ఎందుకు ఆయన కూడా ఒక చోద్యం చూసి వదిలేశారు? ఎవరు అడిగారు ఆయన్ని చూడమని? అంటే ఆయన లీడ్ తీసుకోవచ్చు కదా, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఇష్యూస్ వస్తే ఆయన లీడ్ తీసుకుని వచ్చి జగన్ గారితో కూర్చొని మాట్లాడలేదా? అప్పుడు కూడా జగన్ పిలిస్తేనే వచ్చాడు ఆయన. జగన్ దగ్గరికి ఆయన రాల, ముందు జగన్ దగ్గరికి భోజనాన్ని పిలిచినప్పుడు వచ్చారు, అదొకటి. తర్వాత జగన్ పిలిస్తేనే వచ్చారు కమిటీ నాయకత్వం వహించమని చెప్పేసి. సినిమా టికెట్లకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆధ్వర్యంలో వస్తే నేను చూస్తానన్నాడు, వచ్చారు. రేవంత్ ఇప్పుడు అట్లా రేవంత్ ఇప్పుడు అంటే చూస్తారేమో ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఎవరి కాళ్ళు నేను చిరంజీవి కంటే గొప్పవాళ్ళం అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇవాళ దిల్ రాజుని కాదని చిరంజీవిని ముందు పెడతానారా? ఇవాళ దిల్ రాజుని ముందు పెట్టారు, పక్కన దిల్ రాజునే కూర్చోబెట్టుకున్నారట. ఇప్పుడు రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది, దిల్ రాజు చేతుల్లోకి, మళ్ళీ ఈ నలుగురు చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళు ఏమి చిరంజీవికి పెద్దరికం ఇచ్చే ఉద్దేశంతో ఉండరు. ఈయన కూడా ఒకటి లెక్క చూసుకుంటాడు, కులపరంగా చూస్తే దిల్ రాజు ఉపయోగం, అటు చిరంజీవి వలన ఓట్లు ఏమన్నా అక్కడ వస్తాయా? ప్రజారాజ్యం కూడా అప్పుడు 2 సీట్లే కదా వచ్చినటువంటిది. కాబట్టి ఆ రూట్లు ఇక్కడ రాజకీయం కూడా చూసుకుంటారు కదా ప్రతి దాంట్లో కూడా. చిరంజీవి ఇక్కడ చిరంజీవిని ఆంధ్రాలో ఎందుకు ఎంకరేజ్ చేశాడంటే కాపులు ఓట్ల ఉద్దేశంతో ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అదే ఎలక్షన్లో కొట్టేశారుగా అందరూ కలిసి దెబ్బ, అదే మెగా ఫ్యాన్సీ దెబ్బ కొట్టలేదా? కాబట్టి అట్లాంటిది తెచ్చి నెత్తిన పెట్టుకునే ఉద్దేశం ఉండకపోవచ్చు రేవంత్కి. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రాజకీయం, లేదంటే ఆ తెలంగాణ ప్రభుత్వం, ఈ వార్ ఇంకా ఇంతటితో ముగిసినట్టేనా, లేదంటే ఈ బెనిఫిట్ షోల వ్యవహారానికి సంబంధించి ముందు మళ్ళీ నిజంగా ఇంకో కమిటీ లాంటిది వేసి ఇంకో భేటీ నిర్వహించి సద్దుమనిగే ప్రయత్నం ఏమన్నా చేస్తారు? ఏది ఏమైనా ఎవరికి లెసన్, ఎవరికి గుణపాఠం అనేది ఇంకా ప్రజలు తేల్చుకోవాల్సిన అంశం ఓవరాల్గా ఈ అంశం చూసినప్పుడు. చూద్దాం ఏం జరగబోతుంది.